వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఖర్చులు అధికంగానే ఉండబోతున్నాయి. కానీ అవి ఆధ్యాత్మిక పరంగా ధర్మపరంగానే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఏవి ఉండకపోయినప్పటికీ కొన్ని ఖర్చులు అనేటువంటివి ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. అయితే కుజుడు స్తంభించి ఉండడం, రాశిలోనే ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను మీలో గొప్ప దార్శనికత అనేటువంటిది ఉండడం, అనగా ముందు చూపుతో వ్యవహరించడం, తద్వారా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా రవి శని యొక్క ప్రభావము 9వ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు, అన్ని అవకాశాలు దగ్గరదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరగబోతాయి. తద్వారా మీరు ఏ పని చేయాలన్నా ఎంతో ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడాను తుది వరకు ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రకాల వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారు భవిష్యత్తులో వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ప్రణాళికలు కానీ చేస్తారు. తద్వారా అవి మీకు భవిష్యత్తులో యోగదాయకమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు గృహానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. గృహ మార్పు కానీ, గృహ కొనుగోలు కానీ, అమ్మకాలు కానీ, వాహనానికి సంబంధించి కానీ అమ్మకాలు కొనుగోలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి మీ యొక్క కుటుంబంలో గృహానికి వాహనానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని మీరు మిథున రాశిలో జన్మించినటువంటి వారు తీసుకోబోతున్నారు. అది మీకు భవిష్యత్తులో యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అనగా చూసుకున్నట్లయితే ఒక్క లాయర్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ మరియు సంబంధించినటువంటి మైనింగ్ వర్క్స్, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, ఈ యొక్క వ్యాపారస్తులకి తప్ప మిగతా అన్ని రంగాల వారికి కొద్దిగా గడ్డు కాలమే అని చెప్పవచ్చు. అయితే వృత్తులు, చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మిథున రాశిలో జన్మించినటువంటి వారు, వారికి మిశ్రమమైనటువంటి ఫలితం, అనగా లాభము ఉండదు, నష్టము ఉండదు. ఇప్పుడు చెప్పినటువంటి రంగాలు వారు కాకుండా మిగతా అన్ని రంగాల వారికి కూడాను ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డబ్బులు ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే ప్రధానముగా ఈ సంబంధించినటువంటిది, అనగా మీరు చేసేది ఏదైతే ఉంటుందో ఆ పనులన్నీ కూడాను ఎదుటి వాళ్ళకి ముందుగా తెలియజేయడము, లేకపోతే ఎదుటి వాళ్ళకి తెలిసిపోవడము, తద్వారా మీ పనులన్నీ కూడాను ఆగిపోతాయి. నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మిథున రాశి వారికి ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది చూసి ఎదుటి వాళ్ళకి అసూయ కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇవి ఓవరాల్గా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వచ్చేటువంటి ఫలితాలు ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. అయితే 14వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడుతుంది ప్రపంచవ్యాప్తంగా. అమెరికా,
ముఖ్యంగా అమెరికా, కెనడా, మెక్సికో వంటి దేశాలలో, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో ఎక్కువగా కనబడుతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావము మిథున రాశి వారికి సంపూర్ణముగా యోగదాయకాన్ని ఇస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని మార్పులు చేర్పులు మిథున రాశి వారికి భవిష్యత్తులో ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడాను గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం చెప్పగలిగేటువంటి ఫలితాలు. అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి చంద్రుని యొక్క మార్పు కూడా ఉంటుంది. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆయా రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి. కాబట్టి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖు రోజున ప్రధానంగా మానసికమైనటువంటి అశాంతి నెలకొని ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం వల్ల ఆ 7వ తారీఖు రోజున వచ్చినటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఈ 7వ తారీఖు రోజున ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 8, 9 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఈ 8, 9 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు, బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారు, విందులు వినోదాలు ఆనందంతో గడుపుతారని చెప్పవచ్చు. 10, 11 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో, అలాగే సంఘంలో ఉన్నటువంటి స్నేహితులు, తోటి ఉద్యోగస్తులు, పనిచేసేటువంటి వాళ్ళతో జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత ఆనందదాయకమైనటువంటి పరిస్థితి పొందుతారని చెప్పవచ్చు. అయితే 12, 13, 14 తారీఖులు మాత్రం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. రాణి బాకీలు వసూలవుతాయి. అలాగే మీ యొక్క పనులకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందడం, తద్వారా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 15వ తారీఖు రోజున మాత్రం ప్రధానంగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే మించి గృహపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. గృహంలో ప్రశాంతత ఉండదు, చికాకులు, సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క 14వ తారీఖు రోజున చెప్పినటువంటి దేశాలలో గ్రహణం అనేటువంటిది ఉంటుంది. మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. కాకపోతే ఈ గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఉద్దేశించినటువంటిది కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణార్థమై గ్రహణ దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఇక అవకాశం దొరికినప్పుడల్లా శివాలయానికి చేరుకొని అర్చన జరిపించుకున్నట్లయితే చాలా మటుకు ఈ 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మధ్య ఉన్నటువంటి రోజుల్లో సమస్యలు తీరుతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.